మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మన ఊరు మన పోరులో భాగంగా ఎల్లారెడ్డి సభకు వెళుతున్న నార్సింగి మండల కేంద్రంలో శివాజీ చౌరస్తాలో కాంగ్రెస్ జెండాను షెరుకు శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ఊరు మన పోరు అనే నినాదంతో ఎల్లారెడ్డిలో సభ ఏర్పాటు చేశామని, 8 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకొని ఇప్పుడు వరి ధాన్యాన్ని మేము కొనమని చెప్పడం సిగ్గుచేటన్నారు. త్వరలో దుబ్బాక నియోజకవర్గంలో రైతు పోరు యాత్ర ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగల్రా గోవర్ధన్, జిల్లా డీసీసీ నాయకులు ఈరప్ప యాదగిరి యాదవ్, ఆకుల శ్రీనివాస్ గౌడ్, టౌన్ ప్రెసిడెంట్ అటో జానీ, పోచం, శ్రీధర్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది. ప్లీజ్ దయచేసి కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది. ప్లీజ్ దయచేసి హలో, దయచేసి మన కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఒక ఫోన్ పోయింది, ఎవరికి దొరికినా ప్లీజ్ ఇవ్వగలరు. ఎవరికి దొరికినా ఫోన్ ఇవ్వండి. మీరు ఒకవేళ స్విచ్ ఆఫ్ చేసుకున్నా మళ్ళీ ఆన్ చేసినప్పుడు మాకు జీపీఎస్ లొకేషన్ తో కనిపిస్తుంది. ట్రాక్ చేస్తాం, దానికి ట్రాకర్ ఉంది, అర్థం చేసుకొని ఇస్తే మనకే మంచిది. నెట్టుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి త్వరలో దుబ్బాక నియోజకవర్గంలో రైతు పోరు మొదలైతని టీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకులను మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులను గ్రామ ప్రతి కళ్ళను ఉత్తమ గంటైతని ఒరిగొనేంత వరకు మీ ఎంబడి వర్తం ఒరిగొనకపోతే టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి పార్టీ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త రైతులకు అండగా ఉండాలి. మీ అందరికీ ధైర్యం ఉంటారు. రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలికి మరి కొంచెం స్వభావం వల్ల 4 గంటలకి ఎల్లారెడ్డిలో ఉండేవలసిన వల్ల ఎక్కడ కూడా ఆగలేదు. కాబట్టి మన అందరికీ అభివాదం చేస్తూ మరి ఆ ఊపుని గ్రామ గ్రామాన బలపరుస్తూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడేమో వరి మేము కొనమని 8 సంవత్సరాలు పాలించి ఈ రోజు ఒకరిపై ఒకరు నెట్టుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి త్వరలో దుబ్బాక నియోజకవర్గంలో రైతు పోరు మొదలైతని టీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకులను మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులను గ్రామ ప్రతి కళ్ళను ఉత్తమ గంటైతని ఒరిగొనేంత వరకు మీ ఎంబడి వర్తం ఒరిగొనకపోతే టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి పార్టీ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త రైతులకు అండగా ఉండాలి. మీ అందరికీ ధైర్యం ఉంటారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని వాహనదారులు తమ వాహనాలపై ఉన్న పెండింగ్ చాలన్లను క్లియర్ చేసుకోవాలని వెల్దుర్తి ఎస్ఐ మహేందర్ సూచించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఎస్ఐ మహేందర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం వాహనాలపై ఉన్న పెండింగ్ చాలన్లను క్రియేట్ చేసుకునే విధంగా రాయితీ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని పెండింగ్ చాలన్లను క్లియర్ చేసుకోవాలని ఎస్ఐ మహేందర్ తెలిపారు.
వెల్దుర్తి మండలంలోని వాహనదారులకి ముఖ్య సూచన ఏమనగా గవర్నమెంట్ ప్రకటించినటువంటి మార్చి నెల మొత్తం 2 వీలర్స్కి 75%, అదేవిధంగా 3 వీలర్స్ కూడా 75%, కార్లకి 4 వీలర్స్కి 50% ఆఫర్ అయితే ఏదైతే ప్రకటించిందో దాన్ని ఉపయోగించుకొని పెండింగ్ చలాన్లు అనేది క్లియర్ చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తర్వాత మార్చి తర్వాత ఈ ఆఫర్ అనేది ఉండదు. కావున దయచేసి ప్రతి ఒక్క వాహనదారుడు కూడా మీ సేవా సెంటర్కి వెళ్ళి తమ యొక్క చలాన్ని పెండింగ్ చలాన్ని క్లియర్ చేసుకోవాలని తెలియజేస్తున్నాం. మేము కూడా ప్రతి గ్రామానికి కూడా చాటింపు టామ్ కూడా చేపించడం జరుగుతూ ఉంది. మీ సేవా సెంటర్ అబ్బాయిని కూడా ప్రతి విలేజ్లో కూడా ఒక రోజు ముందు చాటింపు చేసి ఆ విలేజ్లో మీ సేవ అబ్బాయిని కూడా అక్కడే ఉంచడం జరుగుతుంది. కావున మీ యొక్క విలేజ్కి ఎప్పుడైతే మేము ఇన్ఫర్మేషన్ ఇస్తామో ఆ రోజు నాడు మీ సేవా సెంటర్ అబ్బాయి అక్కడ ఉంటాడు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ అలాగే పెండింగ్ చలాన్లు ఉంటే మాత్రం ఎంతైతే ఫుల్ అమౌంట్ ఉంటుందో అది కంపల్సరీ పే చేయాలి. ఓల్డ్ చలాన్స్ ఉండి బండి అలాగే తిప్పితే మాత్రం వాహనాలని జప్తు చేయడం జరుగుతుంది. కావున ఇటు విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవాలని ఈ సందర్భంగా కట్టని ఎడల చర్యలు ఒకవేళ కట్టకుండా అలాగే పెండింగ్ చలాన్లు ఓల్డ్ పెండింగ్ చలాన్లు ఉంచితే మాత్రం బండ్లు ఎక్కువ చలాన్స్ ఉంటే మాత్రం జప్తు చేయడం జరుగుతుంది. మెదక్ జిల్లా చేగుంట మండలం వడ్యారంకు చేరుకున్న సర్వోదయ సంకల్ప యాత్ర. మెదక్ జిల్లా చేగుంట మండలం వడ్యారంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జంగారెడ్డి మాట్లాడుతూ చిన్న వయసులోనే ఎంపీగా పోటీ చేసి ఎంపీగా ఉండడం, ఇప్పుడు వారి వయసు 48 సంవత్సరాలు, 48 ఇయర్స్. అంటే ఇంకో 5 ఏళ్ళ కిందటనే, అంటే దాదాపు 40 ఏళ్ళ కిందనే 40 ఇయర్స్కి ఎంపీ. మీనాక్షి నటరాజన్ గారు ఈ పాదయాత్ర యొక్క సంకల్పము, కాంగ్రెస్ యొక్క భావాలు గత గాంధీజీ గారి నుంచి మొదలుకుంటే, నెహ్రూ నుంచి మొదలుకుంటే కాంగ్రెస్ పార్టీ యొక్క భావాలు ఆ కాలంలో ఎట్లా ఉండే, वो ज़माने में कैसा था, गांधी जी का और नेहरू जी का जो कांग्रेस का सिस्टम क्या था, कैसा था. आज का पॉलिटिक्स जैसा है वैसा नहीं था. खुद का दे के दूसरों को बचाने का సిస్టమ్ था. ఆ రోజులలో అట్లుండే. అందులో ఈ యొక్క భూదాన్ పోచంపల్లి ఏదైతే ఉందో అక్కడ ముందుగా ఈ నటరాజన్ గారు అక్కడి నుంచి ఎందుకు మొదలు పెట్టిరంటే ఒక చరిత్ర, పోచంపల్లి భూదాన్ పోచంపల్లికి ఒక చరిత్ర. ఏం చరిత్ర అంటే ఆ రోజు గాంధీజీ గారి యొక్క భావాలను, ఆనాటి కాంగ్రెస్ యొక్క భావాలను ఈ యొక్క పేదవారికి, భూమి లేని వాళ్ళకు భూమి ఇచ్చే యొక్క, భూమి లేని వాళ్ళకు భూమి, వాళ్ళకు పంట పండించుకొని బతకడానికి ఆ రోజు గాంధీజీ గారి యొక్క ఆశయాలను దృష్టిలో పెట్టుకొని వారి అనుసంధానంలోనే మరి ఆ రోజున పి రామచంద్రారెడ్డి గారు అని వారు దాదాపు ఒక 100 ఎకరాల నుంచి మొదలుకొని తర్వాత 900 ఎకరాలు ఇంత భూమిని వారు పేదలకు ఇచ్చినట్టు ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, 7th నిజాం కూడా ఫస్ట్ మొదలుపెట్టింది రామచంద్రారెడ్డి గారు పోచంపల్లిలో. దాని తర్వాత 7th నిజాం కూడా మరి దాదాపు 14,000 ఏకర్స్, 14,000 7th నిజాం. ఆయన కూడా ఈ భూదానం సంబంధించి ప్రక్రియలో భాగస్వామి, ఆయన కూడా భూమిని పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లా అది దినదినంగా ఈ భూదాన్ పోచాన్పల్లిలో భూదానము, భూమి ఉన్నవాడు భూమి లేనోనికి బ్రతకడానికి పేదవాడికి ఇచ్చి వాళ్ళని వ్యవసాయం చేసుకొని బతకడానికి ఇచ్చిన యొక్క చరిత్ర ఆ గ్రామం. అందుకే మీనాక్షి నటరాజన్ గారు
మరి వారు ఒక ఒక మంచి కార్యక్రమాన్ని ఇదంతా చరిత్ర మర్చిపోయింది. आज का जमाना भूल गया, आज का जमाने को मैसेज भी नहीं है, थोड़ा जो पढ़ता है वो लोगों को मालूम, आज का जनरेशन को नहीं मालूम. इప్పుడున్న जनरेशन తెలియదు, इప్పుడున్న सॉफ्टवेयर की తెలియదు. आज का दिन जो सॉफ्टवेयर है बच्चे आज अच्छा जिंदगी सुकून से जी रहे हैं, ऐसा आप लोगों को नहीं मालूम. मगर नटराजन XMP कांग्रेस के आज एक पाद यात्रा कहाँ से भूदान ఏది యాదగిరిగుట్ట భూదాన్ ఇక్కడ కొంత మీరు ఇక్కడ ఇక్కడ కొంత కవరేజ్ వస్తారు. ఎంత పని చేస్తున్నారు కదా, వీళ్ళ పని చేస్తున్నారు. మాజీ ఎంపీ వర్యులు రాజీవ్ గాంధీ పంచాయత్ రాజ్ సంఘటనకి చైర్మన్గా ఉన్న నటరాజన్ గారు మధ్యప్రదేశ్ నుంచి మాజీ ఎంపీ వర్యుడు. తను ఈ భూదాన్ మూమెంట్ ఏదైతే మన దగ్గర మొదలు పెట్టినారో వినోదా భావే గారు, తన ఆలోచనలు ఈ ప్రస్తుతం మన సమాజంలో యువకులకైనా ఈ కొత్త పీడికైనా అది అవగాహన లేకపోవడం అయితే ఉంది. ఎటువంటి త్యాగం చేసి గాంధీ మహాత్ముడు అదేవిధంగా సార్ ఒక థ్యాంక్ యూ. వచ్చింది కదా నా పేరు డిజిటేషన్ అవన్నీ కలిపి వాట్సాప్ లో राज से स्वतंत्र हुआ, लेकिन हमारे सामने ज़मींदारी और मालगुजारी उन्मूलन का प्रश्न था. हमारे सामने वर्ण व्यवस्था पर आधारित जो छुआछूत से भरा हुआ हज़ारों साल का सामाजिक शोषण था, उससे आज़ाद होने का प्रश्न था. लिंग भेद इतना भयंकर था कि महिलाएं दोयम दर्जे की नागरिक करके मानी जाती थी, उससे हमें मुक्त होना था. और इन्हीं सब के बीच में आर्थिक तौर पर भी गहरी विषमता थी, क्योंकि अंग्रेज़ी राज ने हमारे सारे अर्थव्यवस्था को पूरी तरह से ड्रेन कर दिया था. और इसके साथ साथ हम ये देखते थे कि क्योंकि बंटवारा हुआ था तो सांप्रदायिक सौहार्द का वातावरण भी बिगड़ा हुआ था, जिसी के लिए गांधी जी ने अपनी कुर्बानी दी थी, अपना बलिदान दिया. तो ये हमारे उस वक्त के लोगों के सामने की चुनौतियाँ थी. तो एक तरफ संविधान निर्माण का काम बाबा साहेब डॉक्टर भीमराव अंबेडकर जी के नेतृत्व में हुआ, और जैसा कि विजय दीवान जी ने कहा, नेहरू जी ने शासन की ओर से संविधान के जो मूल्य हैं, जो मौलिक अधिकार हैं, जो हमारा प्रेएम्बल है, जो कि प्रभुत्व संपन्नता की, समाजवाद की, पंथनिरपेक्षता की और लोकतंत्रात्मक गणतंत्र की बात करने के साथ साथ समता, अधिकार, न्याय और बंधुता, व्यक्ति की गरिमा, डिग्निटी ऑफ एवरी इंडिविजुअल की बात करता है, उसका काम शासन करे. और दूसरी तरफ विनोबा जी ने समाज निर्माण का, जिसको हम लोग राष्ट्र निर्माण का काम कहते हैं, उसका काम शुरू किया. और स्वतंत्रता के बाद स्वराज की ओर बढ़ने का कदम उठाया गया. तो उस समय विनोबा जी अलग अलग देश के हिस्सों में घूम रहे थे. तब वो एक बार पोचमपल्ली आए और पोचमपल्ली की ग्राम सभा में करीब 80 दलित परिवारों ने खड़े होकर अपनी भूमिहीनता का जिक्र किया. तब वहाँ पर विनोबा जी तो सोच ही रहे थे कि इसका क्या हल होगा. इतने में रामचंद्र रेड्डी जी ने खड़े होकर कहा कि मैं अपने 80 एकड़ ज़मीन दान देता हूँ, ये इन दलितों परिवारों में बांट दिया जाए. उसके बाद विनोबा जी को ये आइडिया आया कि हमें पूरे देश में भूदान, उसी समय ये शब्द निकला और ये भूदान का कार्यक्रम शुरू करना चाहिए. इसीलिए आज आपके यहाँ पोचमपल्ली को भूदान पोचमपल्ली कहते हैं. फिर पूरे देश में 13 साल तक विनोबा जी पैदल गए हैं और 47 लाख एकड़
ज़मीन गरीबों को दान में इस तरह से लोगों से प्राप्त करके दी है। हम लोग जानते हैं कि समता को लाने के लिए बहुत सारे सशस्त्र प्रयास भी हुए हैं। पीपल्स वॉर ग्रुप और ఇక్కడ కొంత మీరు కరోనా ఉంది కదా ఇట్లాంటి కొంత కవరేజ్ వస్తారు ఎంత పని చేస్తున్నారు కదా వీళ్ళ పని చేస్తున్నారు చిన్న వయసులోనే ఎంపీగా పోటీ చేసి ఎంపీగా ఉండడం ఇప్పుడు వారి వయసు 48 సంవత్సరాలు 48 ఇయర్స్ అంటే ఇంకో 5 ఏళ్ళ కిందటనే అంటే దాదాపు 40 ఏళ్ళ కింద 40 ఇయర్స్కి ఎంపీ మీనాక్షి నటరాజన్ గారు ఈ పాదయాత్ర యొక్క సంకల్పము కాంగ్రెస్ యొక్క భావాలు గత గాంధీజీ గారి నుంచి మొదలుకుంటే నెహ్రూ నుంచి మొదలుకుంటే కాంగ్రెస్ పార్టీ యొక్క భావాలు ఆ కాలంలో ఎట్లా ఉండే वो ज़माने में कैसा था गांधी जी का और नेहरू जी का जो कांग्रेस का सिस्टम क्या था कैसा था आज का पॉलिटिक्स जैसा है वैसा नहीं था खुद का दे के दूसरों को बचाने का सिस्टम था आ రోజులలో అట్లుండే అందులో ఈ యొక్క భూదాన్ పోచంపల్లి ఏదైతే ఉందో అక్కడ ముందుగా ఈ నటరాజన్ గారు అక్కడి నుంచి ఎందుకు మొదలుపెట్టారంటే ఒక చరిత్ర పోచంపల్లి భూదాన్ పోచంపల్లికి ఒక చరిత్ర ఏం చరిత్ర అంటే ఆ రోజు గాంధీజీ గారి యొక్క భావాలను ఆనాటి కాంగ్రెస్ యొక్క భావాలను ఈ యొక్క పేదవారికి భూమి లేని వాళ్ళకు భూమి ఇచ్చే యొక్క భూమి లేని వాళ్ళకు భూమి వాళ్ళకు పంట పండించుకొని బతకడానికి ఆ రోజు గాంధీజీ గారి యొక్క ఆశయాలను దృష్టిలో పెట్టుకొని వారి అనుసంధానంలోనే మరి ఆ రోజున పి రామచంద్రారెడ్డి గారు అని వారు దాదాపు ఒక 100 ఎకరాల నుంచి మొదలుకొని తర్వాత 900 ఎకరాలు ఇంత భూమిని వారు పేదలకు ఇచ్చినట్టు ఇవ్వడం జరిగింది. ఇదే కాదు 7th నిజాం కూడా ఫస్ట్ మొదలుపెట్టింది రామచంద్రారెడ్డి గారు పోచంపల్లిలో. దాని తర్వాత 7th నిజాం కూడా మరి దాదాపు 14,000 ఏకర్స్ 14,000 7th నిజాం ఆయన కూడా ఈ భూదానం సంబంధించి ప్రక్రియలో భాగస్వామి ఆయన కూడా భూమిని పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లా అది దినదినంగా ఈ భూదాన్ పోచాన్పల్లిలో భూదానము భూమి ఉన్నవాడు భూమి లేనోనికి బ్రతకడానికి పేదవాడికి ఇచ్చి వాళ్ళని వ్యవసాయం చేసుకొని బతకడానికి ఇచ్చిన యొక్క చరిత్ర ఆ గ్రామం. అందుకే మీనాక్షి నటరాజన్ గారు మరి వారు ఒక మంచి కార్యక్రమాన్ని ఇదంతా చరిత్ర మర్చిపోయింది. आज का जमाना भूल गया. आज का जमाने को मैसेज भी नहीं है. थोड़ा जो पढ़ता है वो लोगों को मालूम. आज का जनरेशन को नहीं मालूम. इपुड़ना जनरेशन తెలియదు. इपुड़ना सॉफ्टवेयर की తెలియదు. आज का दिन जो सॉफ्टवेयर है बच्चे हैं आज अच्छा जिंदगी सुकून से जी रहे हैं. ऐसा आप लोगों को नहीं मालूम. मगर नटराजन एक्स-एमपी कांग्रेस के आज एक पाद यात्रा कहाँ से भूदान यदि यादगिरी वो भूदान इसी का रास्ता మాజీ ఎంపీ వర్యులు రాజీవ్ గాంధీ పంచాయత్ రాజ్ సంఘటనకి చైర్మన్గా ఉన్న నటరాజన్ గారు మధ్యప్రదేశ్ నుంచి మాజీ ఎంపీ వర్యులు
తను ఈ భూదాన్ మూమెంట్ ఏదైతే మన దగ్గర మొదలు పెట్టినారో వినోదా భావే గారు తన ఆలోచనలు ఈ ప్రస్తుతం మన సమాజంలో యువకులకైనా ఈ కొత్త పీడికైనా అది అవగాహన లేకపోవడం అవుతా ఉంది. ఎటువంటి త్యాగం చేసి గాంధీ మహాత్ముడు అదేవిధంగా ఆచార్య వినోబా భావే 75 సంవత్సరాల మన భూదాన ఉద్యమం నిర్వహించి 75 సంవత్సరాల అయిన సందర్భంగా మరి ఆల్ ఇండియా పంచాయతీరాజ్ సంఘటన చైర్మన్ అయిన మాజీ ఎంపీ గారు మీనాక్షి నటరంగన్ గారి ఆధ్వర్యంలో మరి భూదాన్ పోచంపల్లి నుంచి మహారాష్ట్ర వరకు 600 కిలోమీటర్లు శాంతి సమానత్వం అహింసా మార్గాన్ని మరి 75 సంవత్సరాల సందర్భంగా పాదయాత్ర చేయడం ఎండాకాలంలో కూడా చాలా ప్రజలకు ఒక మంచి సందేశం. మరి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన పంచాయతీరాజ్ సంఘటన ఆధ్వర్యంలో మరి మాజీ ఎంపీ గారు చేయడం మరి అది ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గం ద్వారా పోవడం చాలా సంతోషం. ప్రజలందరూ కూడా శాంతి అహింసా మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా సార్ థ్యాంక్ యూ వచ్చింది సార్ థ్యాంక్ యూ వచ్చింది. చిన్న వయసులోనే ఎంపీగా పోటీ చేసి ఎంపీగా ఉండడం, ఇప్పుడు వారి వయసు 48 సంవత్సరాలు 48 ఇయర్స్ అంటే ఇంకో 5 ఏళ్ళ కిందటనే అంటే దాదాపు 40 ఏళ్ళ కిందనే 40 ఇయర్స్కి ఎంపీ. మీనాక్షి నటరాజన్ గారు ఈ పాదయాత్ర ఒక సంకల్పము, కాంగ్రెస్ యొక్క భావాలు గత గాంధీజీ గారి నుంచి మొదలుకుంటే, నెహ్రూ నుంచి మొదలుకుంటే కాంగ్రెస్ పార్టీ యొక్క భావాలు ఆ కాలంలో ఎట్లా ఉండే, वो ज़माने में कैसा था गांधी जी का और नेहरू जी का जो कांग्रेस का सिस्टम क्या था, कैसा था. आज का पॉलिटिक्स जैसा है वैसा नहीं था. खुद का दे के दूसरों को बचाने का सिस्टम था. ఆ రోజులలో అట్లుండే. అందులో ఈ యొక్క భూదాన్ పోచంపల్లి ఏదైతే ఉందో అక్కడ ముందుగా ఈ నటరాజన్ గారు అక్కడి నుంచి ఎందుకు మొదలు పెట్టిరంటే ఒక చరిత్ర, పోచంపల్లి భూదాన్ పోచంపల్లికి ఒక చరిత్ర. ఏం చరిత్ర అంటే ఆ రోజు గాంధీజీ గారి యొక్క భావాలను, ఆనాటి కాంగ్రెస్ యొక్క భావాలను ఈ యొక్క పేదవారికి, భూమి లేని వాళ్ళకు భూమి ఇచ్చే యొక్క, భూమి లేని వాళ్ళకు భూమి వాళ్ళకు పంట పండించుకొని బతకడానికి ఆ రోజు గాంధీజీ గారి యొక్క ఆశయాలను దృష్టిలో పెట్టుకొని వారి అనుసంధానంలోనే మరి ఆ రోజున పి రామచంద్రారెడ్డి గారు అని వారు దాదాపు ఒక 100 ఎకరాల నుంచి మొదలుకొని తర్వాత 900 ఎకరాలు ఇంత భూమిని వారు పేదలకు ఇచ్చినట్టు ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, 7th నిజాం కూడా ఫస్ట్ మొదలుపెట్టింది రామచంద్రారెడ్డి గారు పోచంపల్లిలో. దాని తర్వాత 7th నిజాం కూడా మరి దాదాపు 14,000 ఏకర్స్ 14,000 7th నిజాం ఆయన కూడా ఈ భూదానం సంబంధించి ప్రక్రియలో భాగస్వామి, ఆయన కూడా భూమిని పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లా అది దినదినంగా ఈ భూదాన్ పోచాన్పల్లిలో భూదానము, భూమి ఉన్నవాడు భూమి లేనోనికి బ్రతకడానికి పేదవాడికి ఇచ్చి వాళ్ళని వ్యవసాయం చేసుకొని బతకడానికి ఇచ్చిన యొక్క చరిత్ర
ఆ గ్రామం. అందుకే మీనాక్షి నటరాజన్ గారు మరి వారు ఒక మంచి కార్యక్రమాన్ని ఇదంతా చరిత్ర మర్చిపోయింది. आज का जमाना भूल गया, आज का जमाने को मैसेज भी नहीं है, थोड़ा जो पढ़ता है वो लोगों को मालूम, आज का जनरेशन को नहीं मालूम. इప్పుడున్న जनरेशन తెలియదు, इప్పుడున్న सॉफ्टवेयर की తెలియదు. आज का दिन जो सॉफ्टवेयर है बच्चे हैं आज अच्छा जिंदगी सुकून से जी रहे हैं, ऐसा आप लोगों को नहीं मालूम. मगर नटराजन एक्स-एमपी कांग्रेस के आज एक पाद यात्रा कहाँ से भूदान ఏది యాదగిరిగుట్ట భూదానం ఇక్కడ కొంత మీరు ఇక్కడ ఉంది కదా, ఇట్లాంటి కొంత కవరేజ్ వస్తారు. ఎంత పని చేస్తున్నారు కదా, వీళ్ళ పని చేస్తున్నారు. డిజిటేషన్ అవన్నీ కలిపి వాట్సాప్ లో राज से स्वतंत्र हुआ, लेकिन हमारे सामने ज़मींदारी और मालगुजारी उन्मूलन का प्रश्न था. हमारे सामने वर्ण व्यवस्था पर आधारित जो छुआछूत से भरा हुआ हज़ारों साल का सामाजिक शोषण था, उससे आज़ाद होने का प्रश्न था. लिंग भेद इतना भयंकर था कि महिलाएं दोयम दर्जे की नागरिक करके मानी जाती थी, उससे हमें मुक्त होना था. और इन्हीं सब के बीच में आर्थिक तौर पर भी गहरी विषमता थी, क्योंकि अंग्रेज़ी राज ने हमारे सारे अर्थव्यवस्था को पूरी तरह से ड्रेन कर दिया था. और इसके साथ साथ हम ये देखते थे कि क्योंकि बंटवारा हुआ था तो सांप्रदायिक सौहार्द का वातावरण भी बिगड़ा हुआ था, जिसी के लिए गांधी जी ने अपनी कुर्बानी दी थी, अपना बलिदान दिया. तो ये हमारे उस वक्त के लोगों के सामने की चुनौतियाँ थी. तो एक तरफ संविधान निर्माण का काम बाबा साहेब डॉक्टर भीमराव अंबेडकर जी के नेतृत्व में हुआ, और जैसा कि विजय दीवान जी ने कहा, नेहरू जी ने शासन की ओर से संविधान के जो मूल्य हैं, जो मौलिक अधिकार हैं, जो हमारा प्रेएम्बल है, जो कि प्रभुत्व संपन्नता की, समाजवाद की, पंथनिरपेक्षता की और लोकतंत्रात्मक गणतंत्र की बात करने के साथ साथ समता, अधिकार, न्याय और बंधुता, व्यक्ति की गरिमा, डिग्निटी ऑफ एवरी इंडिविजुअल की बात करता है, उसका काम शासन करे. और दूसरी तरफ विनोबा जी ने समाज निर्माण का, जिसको हम लोग राष्ट्र निर्माण का काम कहते हैं, उसका काम शुरू किया. और स्वतंत्रता के बाद स्वराज की ओर बढ़ने का कदम उठाया गया. तो उस समय विनोबा जी अलग अलग देश के हिस्सों में घूम रहे थे. तब वो एक बार पोचमपल्ली आए और पोचमपल्ली की ग्राम सभा में करीब 80 दलित परिवारों ने खड़े होकर अपनी भूमिहीनता का जिक्र किया. तब वहाँ पर विनोबा जी तो सोच ही रहे थे कि इसका क्या हल होगा. इतने में रामचंद्र रेड्डी जी ने खड़े होकर कहा कि मैं अपने 80 एकड़ ज़मीन दान देता हूँ, ये इन दलितों परिवारों में बांट दिया जाए. उसके बाद विनोबा जी को ये आइडिया आया कि हमें पूरे देश में भूदान, उसी समय ये शब्द निकला और ये भूदान का कार्यक्रम शुरू करना चाहिए. इसीलिए आज आपके यहाँ पोचमपल्ली को भूदान पोचमपल्ली कहते हैं. फिर पूरे देश में 13 साल तक विनोबा जी पैदल गए हैं और 47 लाख एकड़ ज़मीन गरीबों को दान में इस तरह से लोगों से प्राप्त करके दी है. हम लोग जानते हैं कि समता को लाने के लिए बहुत सारे सशस्त्र प्रयास भी हुए हैं. पीपल्स वॉर ग्रुप और ఇక్కడ కొంత మీరు ఇక్కడ ఉంది కదా, ఇట్లాంటి కొంత కవరేజ్ వస్తారు. ఎంత పని చేస్తున్నారు కదా, వీళ్ళ పని చేస్తున్నారు.
మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మన ఊరు మన పోరులో భాగంగా ఎల్లారెడ్డి సభకు వెళుతున్న నార్సింగి మండల కేంద్రంలో శివాజీ చౌరస్తాలో కాంగ్రెస్ జెండాను చెరుకు శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ఊరు మన పోరు అనే నినాదంతో ఎల్లారెడ్డిలో సభ ఏర్పాటు చేశామని, 8 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకొని ఇప్పుడు వరి ధాన్యాన్ని మేము కొనమని చెప్పడం సిగ్గుచేటన్నారు. త్వరలో దుబ్బాక నియోజకవర్గంలో రైతు పోరు యాత్ర ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగల్రా గోవర్ధన్, జిల్లా డీసీసీ నాయకులు ఈరప్ప యాదగిరి యాదవ్, ఆకుల శ్రీనివాస్ గౌడ్, టౌన్ ప్రెసిడెంట్ అటో జానీ, పోచం, శ్రీధర్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. మనము క్రమశిక్షణతో ఉంటే బాగుంటుందని మనవి చేస్తా ఉన్నాం. అందరూ కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది. ప్లీజ్ దయచేసి కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది. ప్లీజ్ దయచేసి హలో, దయచేసి మన కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఒకరి ఫోన్ పోయింది, ఎవరికి దొరికినా ప్లీజ్ ఇవ్వగలరు. ఎవరికి దొరికినా ఫోన్ ఇవ్వండి. మీరు ఒకవేళ స్విచ్ ఆఫ్ చేసుకున్నా మళ్ళీ ఆన్ చేసినప్పుడు మాకు జీపీఎస్ లొకేషన్ తో కనిపిస్తుంది. ట్రాక్ చేస్తాం, దానికి ట్రాకర్ ఉంది, అర్థం చేసుకొని ఇస్తే మనకే మంచిది. పెట్టుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి త్వరలో దుబ్బాక నియోజకవర్గంలో రైతు పోరు మొదలైతని టీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకులను మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రతి కళ్ళను ఉత్తమ గంటైతని ఒరిగొనేంత వరకు మీ ఎంబడి వర్గం ఒరిగొనకపోతే టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి పార్టీ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త రైతులకు అండగా ఉన్నారు. మీ అందరికీ ధైర్యం ఉంటారు. రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలికి మరి కొంచెం స్వభావం వల్ల 4 గంటలకి ఎల్లారెడ్డిలో ఉండవలసిన వల్ల ఎక్కడ కూడా ఆగలేదు. కాబట్టి మన అందరికీ అభివాదం చేస్తూ మరి ఆ ఊపుని గ్రామాన బలపరుస్తూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడేమో వరి మేము కొనమని 8 సంవత్సరాలు పాలించి ఈ రోజు ఒకరిపై ఒకరు నెట్టుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి త్వరలో దుబ్బాక నియోజకవర్గంలో రైతు పోరు మొదలైతని టీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకులను మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రతి కళ్ళను ఉత్తమ గంటైతని ఒరిగొనేంత వరకు మీ ఎంబడి వర్గం ఒరిగొనకపోతే టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి పార్టీ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త రైతులకు అండగా ఉన్నారు. మీ అందరికీ ధైర్యం ఉంటారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని వాహనదారులు తమ వాహనాలపై ఉన్న పెండింగ్ చాలన్లను క్లియర్ చేసుకోవాలని వెల్దుర్తి ఎస్ఐ మహేందర్ సూచించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఎస్ఐ మహేందర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం వాహనాలపై ఉన్న పెండింగ్ చాలన్లను క్రియేట్ చేసుకునే విధంగా రాయితీ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని పెండింగ్ చాలన్లను క్లియర్ చేసుకోవాలని ఎస్ఐ మహేందర్ తెలిపారు.
వెల్దుర్తి మండలంలోని వాహనదారులకి ముఖ్య సూచన ఏమనగా గవర్నమెంట్ ప్రకటించినటువంటి మార్చి నెల మొత్తం 2 వీలర్స్కి 75%, అదేవిధంగా 3 వీలర్స్ కూడా 75%, కార్లకి 4 వీలర్స్కి 50% ఆఫర్ అయితే ఏదైతే ప్రకటించిందో దాన్ని ఉపయోగించుకొని పెండింగ్ చలాన్లు అనేది క్లియర్ చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తర్వాత మార్చి తర్వాత ఈ ఆఫర్ అనేది ఉండదు. కావున దయచేసి ప్రతి ఒక్క వాహనదారుడు కూడా మీ సేవా సెంటర్కి వెళ్ళి తమ యొక్క చలాన్ని పెండింగ్ చలాన్ని క్లియర్ చేసుకోవాలని తెలియజేస్తున్నాం. మేము కూడా ప్రతి గ్రామానికి కూడా చాటింపు టామ్ కూడా చేపించడం జరుగుతూ ఉంది. మీ సేవా సెంటర్ అబ్బాయిని కూడా ప్రతి విలేజ్లో కూడా ఒక రోజు ముందు చాటింపు చేసి ఆ విలేజ్లో మీ సేవ అబ్బాయిని కూడా అక్కడే ఉంచడం జరుగుతుంది. కావున మీ యొక్క విలేజ్కి ఎప్పుడైతే మేము ఇన్ఫర్మేషన్ ఇస్తామో ఆ రోజు నాడు మీ సేవా సెంటర్ అబ్బాయి అక్కడ ఉంటాడు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ అలాగే పెండింగ్ చలాన్లు ఉంటే మాత్రం ఎంతైతే ఫుల్ అమౌంట్ ఉంటుందో అది కంపల్సరీ పే చేయాలి. ఓల్డ్ చలాన్స్ ఉండి బండి అలాగే తిప్పితే మాత్రం వాహనాలని జప్తు చేయడం జరుగుతుంది. కావున ఇటు విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవాలని ఈ సందర్భంగా కట్టని ఎడల చర్యలు. ఒకవేళ కట్టకుండా అలాగే పెండింగ్ చలాన్లు పెండింగ్ చలాన్లు ఉంచితే మాత్రం బండ్లు ఎక్కువ చలాన్స్ ఉంటే మాత్రం జప్తు చేయడం జరుగుతుంది. మెదక్ జిల్లా చేగుంట మండలం వడ్యారంకు చేరుకున్న సర్వోదయ సంకల్ప యాత్ర. మెదక్ జిల్లా చేగుంట మండలం వడ్యారంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జంగారెడ్డి మాట్లాడుతూ చిన్న వయసులోనే ఎంపీగా పోటీ చేసి ఎంపీగా ఉండడం, ఇప్పుడు వారి వయసు 48 సంవత్సరాలు, 48 ఇయర్స్. అంటే ఇంకో 5 ఏళ్ళ కిందటనే, అంటే దాదాపు 40 ఏళ్ళ కిందనే 40 ఇయర్స్కి ఎంపీ. మీనాక్షి నటరాజన్ గారు ఈ పాదయాత్ర ఒక సంకల్పము, కాంగ్రెస్ యొక్క భావాలు గత గాంధీజీ గారి నుంచి మొదలుకుంటే, నెహ్రూ నుంచి మొదలుకుంటే కాంగ్రెస్ పార్టీ యొక్క భావాలు ఆ కాలంలో ఎట్లా ఉండే, वो ज़माने में कैसा था, गांधी जी का और नेहरू जी का जो कांग्रेस का सिस्टम क्या था, कैसा था. आज का पॉलिटिक्स जैसा है वैसा नहीं था. खुद का दे के दूसरों को बचाने का సిస్టమ్ था. ఆ రోజులలో అట్లుండే. అందులో ఈ యొక్క భూదాన్ పోచంపల్లి ఏదైతే ఉందో అక్కడ ముందుగా ఈ నటరాజన్ గారు అక్కడి నుంచి ఎందుకు మొదలు పెట్టిరంటే ఒక చరిత్ర, భూదాన్ పోచంపల్లికి ఒక చరిత్ర. ఏం చరిత్ర అంటే ఆ రోజు గాంధీజీ గారి యొక్క భావాలను, ఆనాటి కాంగ్రెస్ యొక్క భావాలను ఈ యొక్క పేదవారికి, భూమి లేని వాళ్ళకు భూమి ఇచ్చే భూమి లేని వాళ్ళకు భూమి, వాళ్ళకు పంట పండించుకొని బతకడానికి ఆ రోజు గాంధీజీ గారి యొక్క ఆశయాలను దృష్టిలో పెట్టుకొని వారి అనుసంధానంలోనే మరి ఆ రోజున పి రామచంద్రారెడ్డి గారు అని వారు దాదాపు ఒక 100 ఎకరాల నుంచి మొదలుకొని తర్వాత 900 ఎకరాలు ఇంత భూమిని వారు పేదలకు ఇచ్చినట్టు ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, 7th నిజాం కూడా ఫస్ట్ మొదలుపెట్టింది రామచంద్రారెడ్డి గారు పోచంపల్లిలో. దాని తర్వాత 7th నిజాం కూడా మరి దాదాపు 14,000 ఏకర్స్, 14,000 7th నిజాం. ఆయన కూడా ఈ భూదానం సంబంధించి ప్రక్రియలో భాగస్వామి, ఆయన కూడా భూమిని పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లా అది దినదినంగా ఈ భూదాన్ పోచాన్పల్లిలో భూదానము, భూమి ఉన్నవాడు భూమి లేనోనికి బ్రతకడానికి పేదవాడికి ఇచ్చి వాళ్ళని వ్యవసాయం చేసుకొని బతకడానికి ఇచ్చిన యొక్క చరిత్ర ఆ గ్రామం. అందుకే మీనాక్షి నటరాజన్ గారు
మరి వారు ఒక ఒక మంచి కార్యక్రమాన్ని ఇదంతా చరిత్ర మర్చిపోయింది. आज का जमाना भूल गया, आज का जमाने को मैसेज भी नहीं है, थोड़ा जो पढ़ता है वो लोगों को मालूम, आज का जनरेशन को नहीं मालूम. इప్పుడున్న जनरेशन తెలియదు, इప్పుడున్న सॉफ्टवेयर की తెలియదు. आज का दिन जो सॉफ्टवेयर है बच्चे हैं आज अच्छा जिंदगी सुकून से जी रहे हैं, ऐसा आप लोगों को नहीं मालूम. मगर नटराजन XMP कांग्रेस के आज एक पाद यात्रा कहाँ से भूदान ఏది యాదగిరిగుట్ట భూదాన ఇక్కడ కొంత మీరు ఇక్కడ ఇక్కడ కొంత కవరేజ్ వస్తారు. ఎంత పని చేస్తున్నారు కదా, వీళ్ళ పని చేస్తున్నారు. మాజీ ఎంపీ వర్యులు రాజీవ్ గాంధీ పంచాయత్ రాజ్ సంఘటనకి చైర్మన్గా ఉన్న నటరాజన్ గారు మధ్యప్రదేశ్ నుంచి మాజీ ఎంపీ వర్యుడు. తను ఈ భూదాన్ మూమెంట్ ఏదైతే మన దగ్గర మొదలు పెట్టినారో వినోదా భావే గారు, తన ఆలోచనలు ఈ ప్రస్తుతం మన సమాజంలో యువకులకైనా ఈ కొత్త పీడికైనా అది అవగాహన లేకపోవడం అవుతా ఉంది. ఎటువంటి త్యాగం చేసి గాంధీ మహాత్ముడు అదేవిధంగా సార్ థ్యాంక్ యూ. వచ్చింది కదా నా పేరు ప్రెజెంటేషన్ అవన్నీ కలిపి వాట్సాప్ లో వేసేసి राज से स्वतंत्र हुआ, लेकिन हमारे सामने ज़मींदारी और मालगुजारी उन्मूलन का प्रश्न था. हमारे सामने वर्ण व्यवस्था पर आधारित जो छुआछूत से भरा हुआ हज़ारों साल का सामाजिक शोषण था, उससे आज़ाद होने का प्रश्न था. लिंग भेद इतना भयंकर था कि महिलाएं दोयम दर्जे की नागरिक करके मानी जाती थी, उससे हमें मुक्त होना था. और इन्हीं सब के बीच में आर्थिक तौर पर भी गहरी विषमता थी, क्योंकि अंग्रेज़ी राज ने हमारे सारे अर्थव्यवस्था को पूरी तरह से ड्रेन कर दिया था. और इसके साथ साथ हम ये देखते थे कि क्योंकि बंटवारा हुआ था तो सांप्रदायिक सौहार्द का वातावरण भी बिगड़ा हुआ था, जिसी के लिए गांधी जी ने अपनी कुर्बानी दी थी, अपना बलिदान दिया. तो ये हमारे उस वक्त के लोगों के सामने की चुनौतियाँ थी. तो एक तरफ संविधान निर्माण का काम बाबा साहेब डॉक्टर भीमराव अंबेडकर जी के नेतृत्व में हुआ, और जैसा कि विजय दीवान जी ने कहा, नेहरू जी ने शासन की ओर से संविधान के जो मूल्य हैं, जो मौलिक अधिकार हैं, जो हमारा प्रेएम्बल है, जो कि प्रभुत्व संपन्नता की, समाजवाद की, पंथ निरपेक्षता की और लोकतंत्रात्मक गणतंत्र की बात करने के साथ साथ समता, अधिकार, न्याय और बंधुता, व्यक्ति की गरिमा, डिग्निटी ऑफ एवरी इंडिविजुअल की बात करता है, उसका काम शासन करे. और दूसरी तरफ विनोबा जी ने समाज निर्माण का, जिसको हम लोग राष्ट्र निर्माण का काम कहते हैं, उसका काम शुरू किया. और स्वतंत्रता के बाद स्वराज की ओर बढ़ने का कदम उठाया गया. तो उस समय विनोबा जी अलग अलग देश के हिस्सों में घूम रहे थे. तब वो एक बार पोचमपल्ली आए और पोचमपल्ली की ग्राम सभा में करीब 80 दलित परिवारों ने खड़े होकर अपनी भूमिहीनता का जिक्र किया. तब वहाँ पर विनोबा जी तो सोच ही रहे थे कि इसका क्या हल होगा. इतने में रामचंद्र रेड्डी जी ने खड़े होकर कहा कि मैं अपने 80 एकड़ ज़मीन दान देता हूँ, ये इन दलितों परिवारों में बांट दिया जाए. उसके बाद विनोबा जी को ये आइडिया आया कि हमें पूरे देश में भूदान, उसी समय ये शब्द निकला और ये भूदान का कार्यक्रम शुरू करना चाहिए. इसीलिए आज आपके यहाँ पोचमपल्ली को भूदान पोचमपल्ली कहते हैं. फिर पूरे देश में 13 साल तक विनोबा जी पैदल गए हैं और 47 लाख एकड़
ज़मीन गरीबों को दान में इस तरह से लोगों से प्राप्त करके दी है। हम लोग जानते हैं कि समता को लाने के लिए बहुत सारे सशस्त्र प्रयास भी हुए हैं। पीपल्स वॉर ग्रुप और ఇక్కడ కొంత మీరు కరోనా ఉంది కదా ఇట్లాంటి కొంత కవరేజ్ వస్తారు ఎంత పని చేస్తున్నారు కదా వీళ్ళ పని చేస్తున్నారు చిన్న వయసులోనే ఎంపీగా పోటీ చేసి ఎంపీగా ఉండడం ఇప్పుడు వారి వయసు 48 సంవత్సరాలు 48 ఇయర్స్ అంటే ఇంకో 5 ఏళ్ళ కిందటనే అంటే దాదాపు 40 ఏళ్ళ కింద 40 ఇయర్స్కి ఎంపీ మీనాక్షి నటరాజన్ గారు ఈ పాదయాత్ర ఒక సంకల్పము కాంగ్రెస్ యొక్క భావాలు గత గాంధీజీ గారి నుంచి మొదలుకుంటే నెహ్రూ నుంచి మొదలుకుంటే కాంగ్రెస్ పార్టీ యొక్క భావాలు ఆ కాలంలో ఎట్లా ఉండే वो ज़माने में कैसा था गांधी जी का और नेहरू जी का जो कांग्रेस का सिस्टम क्या था कैसा था आज का पॉलिटिक्स जैसा है वैसा नहीं था खुद का दे के दूसरों को बचाने का सिस्टम था आ రోజులలో అట్లుండే అందులో ఈ యొక్క భూదాన్ పోచంపల్లి ఏదైతే ఉందో అక్కడ ముందుగా ఈ నటరాజన్ గారు అక్కడి నుంచి ఎందుకు మొదలుపెట్టిరంటే ఒక చరిత్ర పోచంపల్లి భూదాన్ పోచంపల్లికి ఒక చరిత్ర ఏం చరిత్ర అంటే ఆ రోజు గాంధీజీ గారి యొక్క భావాలను ఆనాటి కాంగ్రెస్ యొక్క భావాలను ఈ యొక్క పేదవారికి భూమి లేని వాళ్ళకు భూమి ఇచ్చే యొక్క భూమి లేని వాళ్ళకు భూమి వాళ్ళకు పంట పండించుకొని బతకడానికి ఆ రోజు గాంధీజీ గారి యొక్క ఆశయాలను దృష్టిలో పెట్టుకొని వారి అనుసంధానంలోనే మరి ఆ రోజున పి రామచంద్రారెడ్డి గారు అని వారు దాదాపు ఒక 100 ఎకరాల నుంచి మొదలుకొని తర్వాత 900 ఎకరాలు ఇంత భూమిని వారు పేదలకు ఇచ్చినట్టు ఇవ్వడం జరిగింది. ఇదే కాదు 7th నిజాం కూడా ఫస్ట్ మొదలుపెట్టింది రామచంద్రారెడ్డి గారు పోచంపల్లిలో. దాని తర్వాత 7th నిజాం కూడా మరి దాదాపు 14,000 ఏకర్స్ 14,000 7th నిజాం ఆయన కూడా ఈ భూదానం సంబంధించి ప్రక్రియలో భాగస్వామి ఆయన కూడా భూమిని పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లా అది దినదినంగా ఈ భూదాన్ పోచాన్పల్లిలో భూదానము భూమి ఉన్నవాడు భూమి లేనోనికి బ్రతకడానికి పేదవాడికి ఇచ్చి వాళ్ళని వ్యవసాయం చేసుకొని బతకడానికి ఇచ్చిన యొక్క చరిత్ర ఆ గ్రామం. అందుకే మీనాక్షి నటరాజన్ గారు మరి వారు ఒక మంచి కార్యక్రమాన్ని ఇదంతా చరిత్ర మర్చిపోయింది. आज का जमाना भूल गया. आज का जमाने को मैसेज भी नहीं है. थोड़ा जो पढ़ता है वो लोगों को मालूम. आज का जनरेशन को नहीं मालूम. इपुड़ना जनरेशन తెలియదు. इपुड़ना सॉफ्टवेयर की తెలియదు. आज का दिन जो सॉफ्टवेयर है बच्चे हैं आज अच्छा जिंदगी सुकून से जी रहे हैं. ऐसा आप लोगों को नहीं मालूम. मगर नटराजन एक्स-एमपी कांग्रेस के आज एक पाद यात्रा कहाँ से भूदान यदि यादगिरी वो भूदान का रास्ता మాజీ ఎంపీ వర్యులు రాజీవ్ గాంధీ పంచాయత్ రాజ్ సంఘటనకి చైర్మన్గా ఉన్న నటరాజన్ గారు మధ్యప్రదేశ్ నుంచి మాజీ ఎంపీ వర్యులు
తను ఈ భూదాన్ మూమెంట్ ఏదైతే మన దగ్గర మొదలు పెట్టినారో వినోదా భావే గారు తన ఆలోచనలు ఈ ప్రస్తుతం మన సమాజంలో యువకులకైనా ఈ కొత్త పీడికైనా అది అవగాహన లేకపోవడం అవుతా ఉంది. ఎటువంటి త్యాగం చేసి గాంధీ మహాత్ముడు అదేవిధంగా ఆచార్య వినోబా భావే 75 సంవత్సరాల మన భూదాన ఉద్యమం నిర్వహించి 75 సంవత్సరాల అయిన సందర్భంగా మరి ఆల్ ఇండియా పంచాయతీరాజ్ సంఘటన చైర్మన్ అయిన మాజీ ఎంపీ గారు మీనాక్షి నటరంజన్ గారి ఆధ్వర్యంలో మరి భూదాన్ పోచంపల్లి నుంచి మహారాష్ట్ర వరకు 600 కిలోమీటర్లు శాంతి సమానత్వం అహింసా మార్గాన్ని మరి 75 సంవత్సరాల సందర్భంగా పాదయాత్ర చేయడం ఎండాకాలంలో కూడా చాలా ప్రజలకు ఒక మంచి సందేశం. మరి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన పంచాయతీరాజ్ సంఘటన ఆధ్వర్యంలో మరి మాజీ ఎంపీ గారు చేయడం మరి అది ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గం ద్వారా పోవడం చాలా సంతోషం. ప్రజలందరూ కూడా శాంతి అహింసా మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా సార్ ఒక థ్యాంక్ యూ వచ్చింది కదా సార్ ఒక థ్యాంక్ యూ వచ్చింది కదా చిన్న వయసులోనే ఎంపీగా పోటీ చేసి ఎంపీగా ఉండడం, ఇప్పుడు వారి వయసు 48 సంవత్సరాలు 48 ఇయర్స్ అంటే ఇంకో 5 ఏళ్ళ కిందటనే అంటే దాదాపు 40 ఏళ్ళ కింద 40 ఇయర్స్కి ఎంపీ. మీనాక్షి నటరాజన్ గారు ఈ పాదయాత్ర ఒక సంకల్పము, కాంగ్రెస్ యొక్క భావాలు గత గాంధీజీ గారి నుంచి మొదలుకుంటే, నెహ్రూ నుంచి మొదలుకుంటే కాంగ్రెస్ పార్టీ యొక్క భావాలు ఆ కాలంలో ఎట్లా ఉండే, वो ज़माने में कैसा था, गांधी जी का और नेहरू जी का जो कांग्रेस का सिस्टम क्या था, कैसा था. आज का पॉलिटिक्स जैसा है वैसा नहीं था. खुद का दे के दूसरों को बचाने का సిస్టమ్ था. ఆ రోజులలో అట్లుండే. అందులో ఈ యొక్క భూదాన్ పోచంపల్లి ఏదైతే ఉందో అక్కడ ముందుగా ఈ నటరాజన్ గారు అక్కడి నుంచి ఎందుకు మొదలుపెట్టిరంటే ఒక చరిత్ర, పోచంపల్లి భూదాన్ పోచంపల్లికి ఒక చరిత్ర. ఏం చరిత్ర అంటే ఆ రోజు గాంధీజీ గారి యొక్క భావాలను, ఆనాటి కాంగ్రెస్ యొక్క భావాలను ఈ యొక్క పేదవారికి, భూమి లేని వాళ్ళకు భూమి ఇచ్చే యొక్క, భూమి లేని వాళ్ళకు భూమి వాళ్ళకు పంట పండించుకొని బతకడానికి ఆ రోజు గాంధీజీ గారి యొక్క ఆశయాలను దృష్టిలో పెట్టుకొని వారి అనుసంధానంలోనే మరి ఆ రోజున పి రామచంద్రారెడ్డి గారు అని వారు దాదాపు ఒక 100 ఎకరాల నుంచి మొదలుకొని తర్వాత 900 ఎకరాలు ఇంత భూమిని వారు పేదలకు ఇచ్చినట్టు ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, 7th నిజాం కూడా ఫస్ట్ మొదలుపెట్టింది రామచంద్రారెడ్డి గారు పోచంపల్లిలో. దాని తర్వాత 7th నిజాం కూడా మరి దాదాపు 14,000 ఏకర్స్ 14,000 7th నిజాం ఆయన కూడా ఈ భూదానం సంబంధించి ప్రక్రియలో భాగస్వామి. ఆయన కూడా భూమిని పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లా అది దినదినంగా ఈ భూదాన్ పోచాన్పల్లిలో భూదానము, భూమి ఉన్నవాడు భూమి లేనోనికి బ్రతకడానికి పేదవాడికి ఇచ్చి వాళ్ళని వ్యవసాయం చేసుకొని బతకడానికి ఇచ్చిన యొక్క చరిత్ర
ఆ గ్రామం. అందుకే మీనాక్షి నటరాజన్ గారు మరి వారు ఒక ఒక మంచి కార్యక్రమాన్ని ఇదంతా చరిత్ర మర్చిపోయింది. आज का जमाना भूल गया, आज का जमाने को मैसेज भी नहीं है, थोड़ा जो पढ़ता है वो लोगों को मालूम, आज का जनरेशन को नहीं मालूम. इప్పుడున్న जनरेशन తెలియదు, इప్పుడున్న सॉफ्टवेयर की తెలియదు. आज का दिन जो सॉफ्टवेयर है बच्चे हैं आज अच्छा जिंदगी सुकून से जी रहे हैं, ऐसा आप लोगों को नहीं मालूम. मगर नटराजन एक्स-एमपी कांग्रेस के आज एक पाद यात्रा कहाँ से भूदान ఏది యాదగిరిగుట్ట భూదానం ఇక్కడ కొంత మీరు కరోనా ఉంది కదా ఇట్లాంటి కొంత కవరేజ్ వస్తారు. ఎంత పని చేస్తున్నారు కదా వీళ్ళ పని చేస్తున్నారు. राज से स्वतंत्र हुआ, लेकिन हमारे सामने जमींदारी और मालगुजारी उन्मूलन का प्रश्न था. हमारे सामने वर्ण व्यवस्था पर आधारित जो छुआछूत से भरा हुआ हजारों साल का सामाजिक शोषण था, उससे आज़ाद होने का प्रश्न था. लिंग भेद इतना भयंकर था कि महिलाएं दोयम दर्जे की नागरिक करके मानी जाती थी, उससे हमें मुक्त होना था. और इन्हीं सब के बीच में आर्थिक तौर पर भी गहरी विषमता थी, क्योंकि अंग्रेज़ी राज ने हमारे सारे अर्थव्यवस्था को पूरी तरह से ड्रेन कर दिया था. और इसके साथ साथ हम ये देखते थे कि क्योंकि बंटवारा हुआ था तो सांप्रदायिक सौहार्द का वातावरण भी बिगड़ा हुआ था, जिसी के लिए गांधी जी ने अपनी कुर्बानी दी थी, अपना बलिदान दिया. तो ये हमारे उस वक्त के लोगों के सामने की चुनौतियाँ थी. तो एक तरफ संविधान निर्माण का काम बाबा साहेब डॉक्टर भीमराव अंबेडकर जी के नेतृत्व में हुआ, और जैसा कि विजय दीवान जी ने कहा, नेहरू जी ने शासन की ओर से संविधान के जो मूल्य हैं, जो मौलिक अधिकार हैं, जो हमारा प्रेएम्बल है, जो कि प्रभुत्व संपन्नता की, समाजवाद की, पंथ निरपेक्षता की और लोकतंत्रात्मक गणतंत्र की बात करने के साथ साथ समता, अधिकार, न्याय और बंधुता, व्यक्ति की गरिमा, डिग्निटी ऑफ एवरी इंडिविजुअल की बात करता है, उसका काम शासन करे. और दूसरी तरफ विनोबा जी ने समाज निर्माण का, जिसको हम लोग राष्ट्र निर्माण का काम कहते हैं, उसका काम शुरू किया. और स्वतंत्रता के बाद स्वराज की ओर बढ़ने का कदम उठाया गया. तो उस समय विनोबा जी अलग अलग देश के हिस्सों में घूम रहे थे. तब वो एक बार पोचमपल्ली आए, और पोचमपल्ली की ग्राम सभा में करीब 80 दलित परिवारों ने खड़े होकर अपनी भूमिहीनता का जिक्र किया. तब वहाँ पर विनोबा जी तो सोच ही रहे थे कि इसका क्या हल होगा. इतने में रामचंद्र रेड्डी जी ने खड़े होकर कहा कि मैं अपने 80 एकड़ ज़मीन दान देता हूँ, ये इन दलितों परिवारों में बांट दिया जाए. उसके बाद विनोबा जी को ये आइडिया आया कि हमें पूरे देश में भूदान, उसी समय ये शब्द निकला, और ये भूदान का कार्यक्रम शुरू करना चाहिए. इसीलिए आज आपके यहाँ पोचमपल्ली को भूदान पोचमपल्ली कहते हैं. फिर पूरे देश में 13 साल तक विनोबा जी पैदल गए हैं और 47 लाख एकड़ ज़मीन गरीबों को दान में इस तरह से लोगों से प्राप्त करके दी है. हम लोग जानते हैं कि समता को लाने के लिए बहुत सारे सशस्त्र प्रयास भी हुए हैं. पीपल्स वॉर ग्रुप और ఇక్కడ కొంత మీరు కరోనా ఉంది కదా ఇట్లాంటి కొంత కవరేజ్ వస్తారు. ఎంత పని చేస్తున్నారు కదా వీళ్ళ పని చేస్తున్నారు.